ఈరోజు మనతో ఉన్నారు సెస్ రీసెర్చ్ స్కాలర్ దేవేంద్ర పూల గారు. తను పరిశోధన చేస్తున్నటువంటి టాపిక్ రాజకీయ పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ఐపాక్ లేదా ఐపాక్ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి ఐపాక్ సంస్థ కానీ, లేదా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సలహా సూచనలు ఇచ్చినటువంటి సునీల్ కర్నల్ గారు కానీ, ఆ సంస్థలు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అవి ఎట్లా రాజకీయ పార్టీల సలహా సూచనలు వాటి మీద ఆ రాజకీయ పార్టీలు ఎందుకు విపరీతంగా ఆధారపడిపోయి కింది స్థాయిలో ఉన్నటువంటి తమ కార్యకర్తలతో ఉన్నటువంటి ఆర్గానిక్ సంబంధాలు, అంటే నేరుగా ఉండేటువంటి సరైన సంబంధాలను ఏమైనా కోల్పోయారు, ఈ మొత్తం ప్రక్రియ వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. హాయ్ దేవేంద్ర పూల్ గారు, మీకు నా స్టూడియోకి స్వాగతం, ఫెడరల్ స్టూడియోకి. నమస్తే. నమస్తే. రాజకీయ పార్టీలకు బయట ఏజెన్సీలు అవసరం ఎందుకు పడింది, ఈ పడుతోంది, లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఈ సంస్థల యొక్క అవసరం ఏంటి, వాళ్ళు ఎంతమంది రీసెర్చ్ చేసినా కేవలం పరిశోధనలు అంటే అభిప్రాయ సేకరణ చేసినా మ్యాక్సిమం ఒక 5,000 10,000 మంది దగ్గరికి పోయి తమ అభిప్రాయాలు ఆడగలుగుతారు. కానీ లక్షల మంది కోట్ల మంది రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉన్నారు. వీటి మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకు ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్న కాన్సెప్ట్ మనకు యుఎస్లో నిజానికి పుట్టిందండి. 1930s అమెరికన్ పాలిటిక్స్లో ఈ స్ట్రాటజిస్ట్ల యొక్క రోలు పొలిటికల్ పార్టీల్లో కీలకంగా మారింది. ఆ తర్వాత ఎందుకు పొలిటికల్ పార్టీలకి కన్సల్టెన్సీస్ యొక్క అవసరం వచ్చింది అని మనం చూసుకున్నప్పుడు, ఈ పొలిటికల్ మెసేజింగ్ ఏదైతే ఉందో ఆ మెసేజింగ్ని ప్రజలకి రీచ్ అయ్యే పద్ధతులు మారాయి. ఒకప్పుడు మనకు పేపర్లో మాత్రమే ఉండేది, ప్రింట్ మీడియా ఉండేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా యుగంగా మారింది. సో మొదట్లో ఈ రాజకీయ పార్టీలకి పేపర్లు కొద్ది వరకు వర్క్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని పార్టీల పేర్లు మీరు చెప్తే వెంటనే కొన్ని పత్రికల పేర్లు కూడా మీరు చెప్పేస్తారు. సో ఈ పొలిటికల్ మెసేజింగ్ని లీడర్లు ఏదైతే అనుకుంటారో దాన్ని ప్రజలకి రీచ్ అవ్వడానికి వీళ్ళు మీడియంగా వ్యవహరించేవాళ్ళు. కాలానుగుణంగా వచ్చిన చేంజెస్, ఎస్పెషలీ మనకు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొబైల్ వినియోగం చాలా వరకు పెరిగింది. 2010 తర్వాత, అలాగే ముఖ్యంగా జియో గురించి కూడా మనం చెప్పుకోవాలి, ఆ తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది. ఇప్పుడు ప్రజలంతా కూడా సోషల్ మీడియాలోనే తమ జీవన శైలిని కొనసాగిస్తున్నారు. సో పొలిటికల్ పార్టీలు కూడా దానికి అనుగుణంగా ఏ విధంగా తమ మెసేజెస్ని ఇవ్వాలి అన్నది కూడా అక్కడే కంటిన్యూ చేస్తున్నారు. ఈ కన్సల్టెంట్స్ యొక్క ఎక్స్పర్టీజ్ అన్నది అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే ప్రతి సర్టెన్ డెకేడ్స్కి మనకు ఈ మెసేజింగ్ మీడియం మారిందో, పేపర్ల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ నుంచి డిజిటల్ మీడియా, ఈ మారిన కాలానుగుణంగా కన్సల్టెన్సీస్ యొక్క ఎవల్యూషన్ కూడా మారింది. మొదట్లో మనం పిఆర్ టీమ్స్ అనేవాళ్ళం. పిఆర్ టీముల పని ఏంటి, ఎటువంటి మెసేజ్ని పార్టీల నుంచి పత్రికలకు ఇవ్వాలి, ఎటువంటి ఆర్టికల్స్ రాయాలి, మీడియా ఇంటర్వ్యూలో ఏ విధంగా గమనించాలి. మనం నిక్సన్ టైంలో అమెరికాలో చూసాం, మేకప్ బాగాలేదని నిక్సన్ ఓడిపోయారు అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి ఆ టైంలో. సో ఇప్పుడు ఏంటి అంటే డిజిటల్ మీడియా, హాలోగ్రామ్స్. 2014 ఎస్పెషల్గా మీరు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పాలి అంటే 2014లో మోడీ వినియోగించిన హాలోగ్రామ్ కావచ్చు, ఒకే రోజులో 10-15 చోట్ల మీటింగ్స్ పెట్టడం కావచ్చు, వాటిని మేనేజ్మెంట్ చేయడం కావచ్చు, ఈ కన్సల్టెన్సీస్ యొక్క నెసెసిటీ అన్నది ఈ టెక్నాలజీ ఎవల్యూషన్ వల్ల వచ్చింది. మిగిలిన రీజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పార్టీ లాయలిటీస్ తగ్గిపోయాయి, అవన్నీ సెకండరీ రీజన్స్. నా వరకు నేను చేసిన రీసెర్చ్ పరంగా నేను భావిస్తుంది ఏంటి అంటే, ఈ మెసేజింగ్ మీడియం ఎప్పుడైతే చేంజ్ అయిందో పొలిటికల్ పార్టీలకు ఉన్న క్యాపబిలిటీస్ దాన్ని మ్యాచ్ చేయలేకపోయాయి. ఈ బిగ్ డేటా, డిజిటల్ మార్కెటింగ్ని చేయగలిగే ఎక్స్పర్టీస్ పార్టీల్లో లేకపోవడం వల్ల కన్సల్టెన్సీస్ యొక్క అవసరం అక్కడ వచ్చింది. సో పొలిటికల్ స్ట్రాటజీల పాత్ర పెరగడానికి టెక్నాలజీ ఒక కారణం అయితే, తర్వాత 2014లో దీనికి మోడీకి ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి మొదటిసారి పెద్ద ఎత్తున మెసేజింగ్ చేయడానికి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఒక సంస్థని ఎన్నుకొని దాని ద్వారా చేయడం అనేది అదే నాంది పలికిందంటారా, అంతకుముందు కూడా ఏమైనా ఉందంటారా? మనకు పొలిటికల్ కన్సల్టెన్సీస్ యాజ్ అ హోల్ హిస్టరీని మనం ఇండియాలో చూస్తే 1990s రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్లో కంప్యూటర్ బాయ్స్ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఈ ఎలక్షన్ డేటాని, ఓటర్ డేటాని కంప్యూటర్స్ ద్వారా అనలైజ్ చేయించడం. ఆ తర్వాత మనకు 2004 ఎలక్షన్స్లో బీజేపీ యుఎస్కి సంబంధించిన ఒక ఫేమస్ పిఆర్ టీమ్ని తీసుకొని వచ్చి షైన్ ఇండియా అనే ఒక క్యాంపెయిన్తో ఎలక్షన్లకి వెళ్ళడం జరిగింది. కానీ మనకు పొలిటికల్ కన్సల్టెన్సీ యాజ్ ఎ ఫినామినాగా ఫస్ట్ టైం ఇండియాలో రావడం విప్లవ్ కన్సల్టెన్సీస్ అని మనకు ఒక ఐఐటిఎన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 2009 ఎలక్షన్స్లో బీజేడీ పార్టీకి ఇవ్వడం జరిగింది.
కానీ మనకు 2014లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గుజరాత్లో మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి ఈ హెల్త్ సెక్టార్లో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారో అప్పుడు కాగ్ అనే సంస్థని స్థాపించడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారు. ఆ తర్వాత 2014లో ఆ కాగ్నే రూపాంతరం చేసి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐపాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి 2014లో బీజేపీ యొక్క సక్సెస్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పార్టీలన్నీ కూడా ఇవి మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక ఆసక్తిని రేకెత్తించింది. సో అక్కడి నుంచి ఐపాక్ నుంచి పుట్టిన సంస్థలు షో టైమ్ కన్సల్టెన్సీ కావచ్చు, మనకు ఇంక్లూజివ్ మైండ్స్ కావచ్చు. ఈ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఐడియా అన్నది పొలిటికల్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియాకి ఒక కార్నర్ స్టోన్ లాంటిది. అక్కడి నుంచి మనకు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రతి పార్టీ కూడా వాళ్ళకంటూ ఒక కన్సల్టెంట్స్ని హైర్ చేసుకోవడం మొదలైంది. సో ఈ రకమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్య ప్రక్రియ పైన ఎలాంటి ప్రభావం? మనకు ప్రజాస్వామ్యం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్నదానికన్నా కూడా పార్టీల పైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. మనకు వెస్టర్న్ కంట్రీస్లో ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ని స్టేట్ అంటే ప్రభుత్వాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. మరి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ని గవర్నమెంట్కి తెలిపే మెకానిజమ్స్ ఏమున్నాయి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి కంట్రీల్లో ట్రేడ్ యూనియన్స్ ఈ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల అమెరికాలో లాబియింగ్ అన్నది అఫీషియల్గా ఉంది. కానీ ఇండియాలో ఈ రోల్ని ప్లే చేస్తున్న సోల్ ఫినామినా పొలిటికల్ పార్టీస్. సో ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ సడన్గా పొలిటికల్ పార్టీలలో ఉన్న కొన్ని కీ ఫంక్షన్స్ని తీసుకోవడం వల్ల పొలిటికల్ పార్టీలలో పార్టీలు అప్పటి వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని పార్టీల్లో స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయి, ఉమెన్ వింగ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ వింగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళ ఆస్పిరేషన్స్ని బేస్డ్గా చేసుకొని పాలసీస్ని, క్యాండిడేచర్ని పార్టీలు డిసైడ్ చేసేవి. ఇప్పుడు సడన్గా కన్సల్టెన్సీ మేము డేటా డ్రివెన్ ఆస్పెక్ట్ని తీసుకొని వస్తున్నాం, మేము చేస్తున్న ప్రతి సజెషన్ కూడా ఒక లాజికల్ డేటా బేస్డ్ సజెషన్ అని చెప్పడంతో పార్టీలకు కూడా మేమంతా ఒక డేటాఫికేషన్ వైపు వెళ్తున్నాం, మన డెసిషన్స్ అన్నవి మోర్ రేషనల్, లాజికల్ అనే ఒక ఆస్పెక్ట్లో నుంచి కన్సల్టెంట్స్ వైపు మొగ్గు చూపించడానికి ఒక రీజన్. కానీ ఇక్కడ ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ పొలిటికల్ పార్టీ ఇండియాలో మీరు చూసుకున్నా కూడా పూర్తిగా ఆ పార్టీలు అన్నవి డెమోక్రటిక్గా లేవు. అన్ని పార్టీలు కూడా ఫ్యూడలిస్టిక్ నేచర్స్ కొన్ని ఉంటే, కొన్ని లీడర్ స్పెసిఫిక్ పార్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డేటా డ్రివెన్ మెకానిజం కన్సల్టెంట్స్ వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీజన్స్ వల్ల కావచ్చు, పాలసీస్లో అలాగే పార్టీ డెసిషన్స్లో డేటాని ఆధారంగా చేసుకొని డెసిషన్ తీసుకోవడం అన్నది ఆహ్వానించదగ్గ విషయం. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ని పార్టీలకు ఇస్తున్న కొన్ని వింగ్స్ని, అది యూనియన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ రోల్ తగ్గిపోవడం అన్నది ఇంక్లూజివిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ని కొద్ది వరకు తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది దెబ్బతింది అంటారా? మనకు ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీల్లో ఎప్పుడూ లేదు అన్నది నా వాదన. నేను చేసిన రీసెర్చ్లో ఏంటి అంటే మనకు అమెరికాలో ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ కావచ్చు, డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, క్యాండిడేట్స్ని మీరు ఫైనల్ ఎలక్షన్స్లో చూడడానికి ముందే పార్టీస్ కంటెస్టేషన్ ఉంటుంది. అక్కడ ప్యూర్ ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అన్నది ఉంది. మన పార్టీలో అక్కడ ఎలా ఉన్నాయి, కేవలం నామకే వాస్తి క్యాండిడేట్స్ని పెడుతున్నారు తప్ప ఇప్పుడు తరాలుగా గాంధీలు కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నాయి. బీజేపీ కూడా ఒక పర్టికులర్ పాయింట్ వరకు మనకు కొంతవరకు డెమోక్రటిక్ నామ్స్ ఉన్నాయి అని అనిపించింది. కానీ ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులు, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాత్రమే అన్ని డెసిషన్స్ని తీసుకుంటున్నారు అన్నది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకోండి. మధ్యప్రదేశ్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ చేసేశారు. సో ఇది ఎంతవరకు డెమోక్రటిక్? సో ఇప్పుడు కన్సల్టెంట్స్ వాదన కూడా ఏంటి అంటే ఇప్పుడు మేమొచ్చి పార్టీలని క్షీణింప చేసింది ఏమీ లేదు. ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ యొక్క క్లయింటలిజం అలాగే లాయల్టీస్ అన్నవి తగ్గిపోయాయి. ఆ గ్యాప్ని మేము ఫిల్ చేస్తున్నాం అన్నది కొంతమంది పొలిటికల్ కన్సల్టెంట్స్ యొక్క వాదన. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా అటు కాంగ్రెస్ సంస్కృతిని తీసుకొస్తూ మీరు అన్నట్టు మొదటిసారి మన వ్యక్తిని సీఎం క్యాండిడేట్గా అప్పటికప్పుడు చెప్పడం అనేది ఒకటైతే, అసలు ఒక లెటర్లోంచి అందరూ ఎమ్మెల్యేలు అందరూ గుమిగూడిన తర్వాత
ఒక లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని తెలిసినటువంటి పరిస్థితి వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళ పెద్ద నాయకులు ఆయన 3వ సారి గెలిపించారు. యాక్చువల్గా మోడీలాగే తను కూడా ఒక రాష్ట్రానికి, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన 3వ సారి గెలిపించిన తర్వాత కూడా అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా లేదా అనేది కూడా ఆయనకు కూడా తెలియకుండా ఆయన అధ్యయనంలో బంపర్ మెజారిటీ గెలిచిన తర్వాత కూడా ఆయన్ని పక్కకు పెట్టిన విషయం కూడా ఆయనకు తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ పరిస్థితి అలా ఉంది. సో ఇది ఓవరాల్గా ఎట్లా ఉంటున్నారు? కన్సల్టెంట్స్ చెప్తున్న వాదన కూడా ఇదే అండి. మనం ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వాడిన వర్డ్ ఏంటి అంటే వీఆర్ ఐడియాలజికల్లీ ఆగ్నోస్టిక్ అని చెప్పారు. ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే మాకు పార్టీలతో, ఐడియాలజీలతో సంబంధం లేదు, మాకు బయాసెస్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాండిడేట్ని పెట్టాలి అంటే పార్టీ ఏ విధంగా ఐడియాస్ తీసుకుంటుంది, ఆ లోకల్ లెవెల్ క్యాడర్స్ అలాగే అక్కడున్న డిఫరెంట్ వింగ్స్ని బట్టి ఐడియా తీసుకుంటుంది. అది బయాస్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ మనకు ఎవరైతే పార్టీ టాప్ లీడర్షిప్కి మెసేజ్ని పాస్ చేస్తారో వాళ్ళు ఎవరికైతే అక్కడ ఫేవర్గా ఉన్నారో వాళ్ళ మెసేజ్ని పాస్ చేస్తారు. వెరాజ్ కన్సల్టెంట్స్ ప్యూర్లీ మానిటరీ కమర్షియలైజేషన్ బేస్డ్ ఉండటం వల్ల వాళ్ళు నిజంగా ఏ లీడర్కి ఇక్కడ స్ట్రెంగ్త్స్ ఉంది, ఏ లీడర్కి వీక్నెస్ ఉంది, అది కాస్ట్ క్యాలిక్యులేషన్ కావచ్చు, మానిటరీ క్యాలిక్యులేషన్ కావచ్చు, పాపులారిటీ క్యాలిక్యులేషన్ కావచ్చు. సో ఇలా మేము ప్యూర్ రేషనల్ ఆస్పెక్ట్లో ఒక డెసిషన్ని సజెస్ట్ చేస్తున్నాం, కేవలం సజెస్ట్ చేస్తున్నాం. ఫైనల్ డెసిషన్ అగైన్ మనకు పార్టీలు తీసుకుంటున్నాయి అన్నది వాళ్ళ వాదన. సో మనం పార్టీలు ఒక రకంగా ప్రొఫెషనలైజ్డ్ అవుతున్నాయి అన్నది మనం ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఇది డెమోక్రటిక్ పాలసీనా కాదా? ఇప్పుడు ఈ ప్రొఫెషనలైజేషన్ని కన్సల్టెంట్స్ తీసుకురావడం వల్ల పార్టీల యొక్క క్రెడిబిలిటీ అలాగే ప్రజలతో వాళ్ళకి ఇన్నేళ్ల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఉన్న కనెక్షన్ అన్నది ఏ విధంగా మారబోతుంది అన్నది మనం చూడాల్సిన క్వశ్చన్. ఈ రకమైనటువంటి మొత్తం ప్రక్రియలో కార్యకర్తలతో లైవ్గా సంబంధాలు అన్ని పోతున్న పరిస్థితులు నుంచి ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు విజిలెంట్గా ఉండి తయారీ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మేము ఇది ఓటర్ చోరీ జరిగింది, ఇంతమంది తగ్గిపోయారు అనేటటువంటి దీన్ని మొత్తం డేటా అంతా వచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసినప్పుడే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే దాని మీద మీరేమంటారు? ఒకప్పుడు మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి బెనిఫిట్స్ని ఆశించకుండా కేవలం పార్టీ ఐడియాలజీస్ కోసం, ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత కేవలం ఆ లీడర్స్ కోసం పార్టీల పైన ఉన్న అభిమానంతో వచ్చి వర్క్ చేసేవాళ్ళండి. నాకు రీసెర్చ్లో భాగంగా ఒక పెద్ద లీడర్ చెప్పింది ఏంటి అంటే కేవలం టీ ఖర్చులను కూడా పార్టీ ఇవ్వకపోయినా కూడా పార్టీకి తమ రోజువారీ టైంలో 8 గంటల పాటు పనిచేసే వ్యక్తుల్ని మేము చూసాము 80-90వ దశకంలో అని చెప్పారు. ఇప్పుడు అటువంటి లాయల్టీస్ తగ్గిపోయాయి. ఇప్పుడు పార్టీల కోసం ఆ ఎలక్టోరల్ రోల్ని పట్టుకొని, అదేవిధంగా క్లయింటలిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు మీకు ఒక వ్యక్తిగా ఏ కష్టం వచ్చినా లోకల్గా మీకు ఏ లీడర్ అవైలబిలిటీ ఉంటారో ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కష్టాన్ని చెప్పుకొని అతను మన కష్టాన్ని తీరుస్తాడు అని మీరు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అలాగే రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతను మనకు నమ్మకంగా ఓటేస్తాడు అని ఆ లోకల్ లీడర్ కూడా భావించేవాడు. ఈ కాన్సెప్ట్ అన్నది, రిలేషన్ అన్నది మనకు స్వతంత్రం పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో ఉంది. పార్టీలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, ప్రజలకు సంబంధించి. ఇప్పుడు ఈ లాయలిటీస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కేవలం అమ్మఒడిలో 15,000 ఇస్తున్నారా, రైతు భరోసాలో 20,000 ఇస్తున్నారా, కేవలం ఒక ఆస్పెక్ట్కి సంబంధించో, కేవలం ఒక లీడర్కి సంబంధించో లాయలిటీస్ అన్నవి చేంజ్ అయిపోతున్నాయి అండ్ చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్ర ఎలక్షన్స్ తీసుకోండి. 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఇండియా కూటమి ఆల్మోస్ట్ 75% సీట్లను గెలిచింది. 6 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్డీఏ కూటమి దాదాపు ల్యాండ్ స్లైడ్ విక్టరీని రిజిస్టర్ చేసింది. సో ఇలా ఫ్రీక్వెంట్గా మారుతున్న లాయలిటీస్ వల్ల ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ అన్నవి తమ క్యాడర్ పైన నమ్మకం ఉంచి పనిచేసే సందర్భాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పటిలాగా ప్రతి విలేజ్లోనూ తమకు కొంతమంది గణాన్ని ఉంచుకొని ఓట్లని ఓటర్స్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా వాళ్ళపైన ఆధారపడి చేసే పరిస్థితులు మారిపోయాయి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే కన్సల్టెంట్స్ వచ్చారు. కానీ కన్సల్టెంట్స్ యొక్క క్యాపబిలిటీస్కి కూడా లిమిట్స్ ఉంటాయి.
కన్సల్టెంట్స్ అన్న వాళ్ళు మ్యాక్రో లెవెల్లో పనిచేస్తారు. ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు అన్న లెవెల్కి ఇంకా కన్సల్టెంట్స్ అభివృద్ధి చెందలేదు. కేవలం రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఏ పార్టీకి ఫేవర్ ఉంది, ఏ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంది అన్న లెవెల్లో మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు చేస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ కావచ్చు, లేదా బీహార్లో జరుగుతున్న SIR ఇష్యూ కావచ్చు, మనకు పార్టీ లాయలిటీస్ ఉండి పార్టీలు ఈ విషయాన్ని ఎప్పుడైతే ఎలక్టరల్ రోల్లో ఎక్కువ మంది ఓటర్స్ యాడ్ అయ్యే సందర్భంలో అయినా కానీ, డిలీషన్ అయ్యే సందర్భంలో కానీ, మనకు BLAs ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్. వాళ్ళు ఆ లెవెల్లోనే గుర్తించి ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఇనిషియల్ స్టేజ్లోనే పసిగట్టుంటే, ఇప్పుడు మహదేవపురాలో 1,00,000 ఓట్లు అడిషనల్గా యాడ్ అయిపోయాయి అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఈసీ పైన అభియోగించాల్సిన పరిస్థితులు ఏర్పడేవి కావు. సో ఇవి పార్టీలకి ఉన్న ఒక లిమిటేషన్స్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి సమస్యల్ని ముందుగా పసిగట్టే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేవని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉందండి. మనకు ఖచ్చితంగా ఎలక్టర్ రోల్లో పార్టీలు పసిగట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే తమ క్యాడర్కి ఆ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఎంకే రీసెంట్గా మద్రాస్ హైకోర్టు కూడా దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్లో భాగంగా ప్రతి పార్టీ కార్యకర్త యొక్క ఆధార్ నంబర్ని రిజిస్టర్ చేస్తున్నారు. సో ఇప్పుడు పాతకాలంలో లాగా ఒక పేపర్ తీసుకొని వెళ్ళి ఓటర్ లిస్ట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే పంత మారిపోయింది. డిజిటల్ యుగం నడుస్తుంది. పొలిటికల్గా ప్రతి బూత్ లెవెల్లోనూ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇచ్చి పొలిటికల్ యాక్షన్, పొలిటికల్ కమ్యూనికేషన్, అలాగే యాక్టివ్ క్యాడర్ని సృష్టించగలిగే వాతావరణం అట్లీస్ట్ మనకు రీజనల్ పార్టీస్ చేయలేకపోయినా కాంగ్రెస్, బీజేపీ లాంటి సంస్థాగత ఐడియాలజికల్ పార్టీస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొద్ది వరకు ఈ రోల్ని లెఫ్ట్ పార్టీలు చేస్తున్నాయి. అందుకని లెఫ్ట్ పార్టీల్లో మీరు కన్సల్టెంట్స్ని చూడరు. ఇంతవరకు అన్ని పార్టీల్లోనూ రీజనల్ పార్టీలతో సహా నిన్న మొన్న పుట్టిన జనసేన, బీఆర్ఎస్ లాంటి పార్టీల్లో కూడా మీరు కన్సల్టెంట్స్ని చూస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో మీరు ఈ కన్సల్టెంట్స్ని చూడకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ క్యాడర్ని వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంచుకోగలుగుతున్నారు, కాలానుగుణంగా వాళ్ళు అప్డేట్ కూడా అవుతున్నారు. కానీ అది కొన్ని ఎలక్టోరల్గా విజయాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనకి ఇష్యూ ఎలక్టోరల్గా వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారా లేదా అని కాదు, పార్టీల యొక్క సంస్థాగత స్ట్రక్చర్స్ అన్నవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని. ఖచ్చితంగా ఎలక్టోరల్ మిస్టేక్స్ని గమనించాల్సిన అవసరం ఉంది, దాన్ని రెక్టిఫై చేయగలిగే ఆస్కారం కూడా పార్టీలకు ఉంది. కానీ వాళ్ళ క్యాడర్ని నమ్మాలి. కన్సల్టెంట్స్ని నమ్మడం కన్నా కూడా క్యాడర్ని నమ్మి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేస్తే ఇటువంటి ఇష్యూస్ని మొదల్లోనే గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లా ఇది ఒకవైపు ఇదైతే ఈ ఓటర్ లిస్టులు ఇవన్నీ ముందుగా చూసుకోకపోవడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఒక రకమైన వైఖరి, ఓడిపోయిన తర్వాత ఒక రకమైన వైఖరి రాజకీయ పార్టీలు తీసుకుంటున్న విషయం మనం తెలిసిందే. అటు మహారాష్ట్రలోనూ లేదా మా కర్ణాటకలోనూ తాము గెలిచిన సందర్భాల్లో ఓటు చోరీ జరిగిందా లేదా అనే దానికి వెళ్లకుండా, అక్కడ ఓవరాల్గా ఎలక్టోరల్ లిస్టులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపకుండా కేవలం ఓడిపోయినప్పుడు మాత్రమే, ఆ సందర్భాల్లో మాత్రమే ఈ ఓటర్ లిస్టు సరిగ్గా లేదు అనేటటువంటి ఎత్తి చూపడం వల్ల రాజకీయ పార్టీలకు అటు బీజేపీని ఎదుర్కోవడంలో లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదాన్ని, ఈసీ చేస్తున్నటువంటి వాదాన్ని ఎదుర్కోవడంలో అట్లీస్ట్ పబ్లిక్ ఒపీనియన్లో అది జనానికి నిజంగా కనెక్ట్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా అండి. నిజానికి ఇది ప్రజలకి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది లైమ్ లైట్లోకి వస్తుంది. ఇప్పుడు బీహార్లో నెక్స్ట్ 2 monthsలో జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా ఈ ఓట్ చోరీ ఇష్యూ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ కాబోతుంది. లేకపోతే నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఇంకా ఆపరేషన్ సింధూర్ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఓట్ చోరీ గురించి పూర్తిగా అటువంటి వాతావరణం కలిగించడానికి రీజన్ దీనిపైన ప్రజలు ఖచ్చితంగా ఆసక్తితో ఉన్నారు, దీన్ని కొంచెం గమనిస్తున్నారు కూడా. కానీ దీన్ని అడ్రస్ చేయడానికి నేను అనుకునే విధానం ఏంటి అంటే 3 levelsలో పొలిటికల్ పార్టీస్ ఇందాక చెప్పుకున్నట్లు సంస్థాగతంగా తమ క్యాడర్కి కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సి ఉంది. అలాగే సివిల్ సొసైటీ ఎప్పటికప్పుడు దీన్ని నిశ్చితంగా, ఒకప్పుడు మనకు సిఎస్డిఎస్, ఇప్పుడు రీసెంట్ కాంట్రవర్సీలో కూడా సిఎస్డిఎస్ లోపాలు ఉన్నాయి, సిఎస్డిఎస్ డేటాని మ్యానిపులేషన్ చేసింది, ఇటువంటి రిమార్క్స్ ఇస్తున్నారు. బీజేపీ సిఎస్డిఎస్ సంస్థని, లోక్నీతిని అటాక్ చేయడం, వాళ్ళ చైర్మన్ సంజయ్ కుమార్ గారిని అటాక్ చేయడం. సో ఇటువంటి వాటికన్నా కూడా సివిల్ సొసైటీ రోల్ ఎప్పుడు, సివిల్ సొసైటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి ఆ కంట్రీలో అంతవరకు ముందుకెళ్తాయి. అలాగే ఈసీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా
వాటిని బైఫాస్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆస్పెక్ట్ని తెప్పించడం, మన స్త్రీల యొక్క వీడియోల్ని ఇమ్మంటున్నారా. ఆయన నిజంగానే అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫామ్ 17లో డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి, 6 o'clockకి అనౌన్స్ చేసిన పర్సంటేజ్ నైట్ 11 o'clock ఎందుకు చేంజ్ అయిపోతుంది, బూత్ సీసీటీవీ కవరేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మనకి వీవీప్యాట్స్ని కేవలం 5 కాన్స్టిట్యున్సీస్లో ఎందుకు కౌంట్ చేస్తున్నారు, అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎందుకు కౌంట్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ వెరీ రేషనల్ అండ్ లాజికల్ క్వశ్చన్స్. ఒకవేళ నిజంగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సో అండ్ సో రీజన్స్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వడానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి. ఒకప్పుడు బ్యాలెట్ సిస్టమ్ ఉండేది, అప్పుడు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ తర్వాత మనం ఈవీఎంస్కి మారాం. ఈవీఎంస్లో క్రెడిబిలిటీ కోసం మనకు సివిల్ సొసైటీ నుంచి వచ్చిన కొన్ని మార్పులు అనుగుణంగా వీవీప్యాట్ని తీసుకొని వచ్చాం. సో కాలానుగుణంగా డిజిటల్ టెక్నాలజీస్లో ఉన్న అడ్వాంటేజెస్ని యూస్ చేసుకొని మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ వైపు మనం వెళ్ళాలి. అంతే తప్ప మోర్ అండ్ మోర్ ఒక ఒపాక్ సిస్టమ్ని క్రియేట్ చేసి దానికి కొన్ని ఎమోషనల్ అప్పీలింగ్ అన్నది ఇవి పొలిటికల్ పార్టీ చేసే పని. ఇప్పుడు ఈసీ పైన ఇన్ని సందేహాలు అభియోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే, న్యూట్రల్ బాడీగా ఉండి టిఎన్ శేషన్ గారి కాలంలో అంత గొప్ప పేరు తెచ్చుకున్న ఈసీ ఒక పొలిటికల్ వాయిస్ని వినిపించడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని అడ్రస్ చేయడానికి ఏ పార్టీ అయినా ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచినప్పుడు ఓడినప్పుడు వాళ్ళు చేసే రిమార్క్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఎప్పుడు కూడా ఈసీ పైన ఇంత పెద్ద సందేహాలు రాలేదు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఆ లాజిక్ని ఎప్పుడైతే ఈసీ ఇవ్వలేకపోతుందో అప్పుడు ప్రజలు నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుంది అన్న ఒక సందేహాన్ని వెలుబుచ్చుతారు. ప్రతిసారి ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని మనం 2004లో విన్నాం, 2009లో విన్నాం, 2014లోనూ వింటున్నాం. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ ప్రజలు ఈసీ పైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు? ఈసీ చేసే ప్రతి ఒక్క పనికి ఒక లాజిక్ని ఇచ్చింది, చేయలేని పనికి కూడా మేము చేయకపోవడానికి ఈవీ అండి కారణాలు అని చెప్పింది. ఇప్పుడు దాన్ని చెప్పకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నది నా అభిప్రాయం. ఈవీఎంలు మొత్తానికి సంబంధించి దాని క్రెడిబిలిటీకి సంబంధించి అయితే ఇంకా ప్రశ్నలు కొనసాగుతున్నాయి. అది ఏమైనా ఎలక్షన్ కమిషన్ పూనుకొని దాన్ని పూరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనిపిస్తుంది. ఈ డిబేట్ అన్నది కేవలం ఇండియాలోనే కాదండి, బయట కంట్రీల్లో కూడా ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మనకు ఈ ఈవీఎంస్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసి తిరిగి బ్యాలెట్కి వెళ్ళిపోయిన కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ మనకు అలా ఉంది. అలాగే రీసెంట్గా బీహార్ మున్సిపల్ ఎలక్షన్స్లో మొబైల్ ఓటింగ్ని టెస్ట్ చేశారు. సో మనకు కాలానుగుణంగా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి, దాంతోపాటు మనం కూడా మారాలి. కానీ మారిన ప్రతిసారి కూడా ట్రాన్స్పరెన్సీని ఏమాత్రం కాంప్రమైజ్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈసీది. ఎందుకు అంటే ద సోల్ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈసీ ఈజ్ టు హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మనకి ఎప్పుడైతే ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ అన్న వర్డ్ ఏమాత్రం కాంప్రమైజ్ అయినా కూడా డెమోక్రసీ యొక్క ఫౌండేషన్స్ షేక్ అవుతాయి. సో ఆ స్థాయికి వెళ్ళకూడదు. సో అది దానికి ఏ థ్రెట్ వచ్చినా కానీ దాన్ని అడ్రస్ చేయాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈసీ పైనే ఉంటుంది. ఈ ఈవీఎంస్ ఇష్యూ అన్నది టెక్నాలజికల్గా ఇప్పటికే ఈసీ చాలాసార్లు ఎవరైనా మాకు పబ్లిక్గా దీన్ని ట్యాంపర్ చేయగలరు అని అనుకుంటే వచ్చి డెమాన్స్ట్రేట్ చేయండి అని పార్టీలని పిలవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అయితే ఏ పార్టీ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ట్యాంపరింగ్ని పబ్లిక్ ఈవెంట్లో డెమాన్స్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు మిగిలిన ఆస్పెక్ట్స్ గురించి అయితే మాత్రం కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్లు ఫామ్ 17 అవ్వచ్చు, సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, ఈ పర్సంటేజెస్ ఈవినింగ్ తర్వాత చేంజ్ అవ్వడం కావచ్చు, దానికి సంబంధించిన అడ్రస్ చేస్తే సరిపోతుంది అన్నది నా భావన. ఓకే, పార్టీలు తమ అజెండా నిర్ణయించుకోవడానికి మీరు ఇప్పుడు చెప్పినటువంటి దీంట్లో సొంతంగా కార్యకర్తలతో ఆర్గానిక్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆగ్రహాలు సేకరించడం కానీ వాటికి కానీ అది ఆ కొరత రీత్యా సో ఇప్పుడు ఏజెన్సీల మీద ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. తమ అజెండా ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అని తనకు సంబంధించి చివరికి ఇంతమంది క్యాడర్ తమ కింద ఉన్న ఏ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందనే దాన్ని నిర్ణయించడానికి కూడా మళ్ళీ ఏజెన్సీల పైన ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకప్పుడు పార్టీలకి కేవలం ఎలక్షన్సే ముఖ్యం కాదండి, అజెండాలు ఇంపార్టెంట్గా ఉండేవి. మనకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మనకు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడానికి అప్పటి కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది కాంగ్రెస్కి ఒకప్పుడు, స్వతంత్రం రాకముందు చెప్తున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర నేపథ్యంలో స్వతంత్ర పార్టీలు కానీ, లోక్తంత్ర పార్టీలు కానీ, టంగుటూరి వీరేష్ ప్రకాశం పంతులు కానీ, ఎన్జీ రంగా లాంటి వాళ్ళు ఒక పార్టీని పెడితే అది సంస్థాగతంగా ప్రతి లెవెల్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకునేవాళ్ళు. అంటే రాష్ట్ర లెవెల్లో ఒక మీటింగ్ జరిగి ఒక మెసేజ్, ఒక అజెండా పెడితే
ఆ మెసేజ్ని పెనట్రేట్ చేయడం కోసం డీప్ లెవెల్గా డిస్ట్రిక్ట్ లెవెల్, విలేజ్ లెవెల్ మీటింగ్స్ జరిగేవి. సో ఆ స్ట్రక్చర్ అన్నది కూడా అలా ఉండేది. ఈరోజు కేవలం ఏదో సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ మీటింగ్ పెట్టేసి అంతటితో దాన్ని మమ అనిపిస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో లీడర్స్ అన్నవాళ్ళు కేవలం ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. అలా కాకుండా నిజంగా పార్టీలలో కష్టపడుతున్న కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే రీసెంట్గా మనకు జనసేన విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి అన్నారు. మనం త్రిశూల వ్యూహాన్ని అమలు చేసి పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలి అని ఒక మాట అన్నారు. సో ఎందుకు కొత్తగా వచ్చిన పార్టీలు కూడా దీనిపైన మనకు ఫోకస్ చేస్తున్నాయి అంటే, పార్టీల యొక్క మెసేజ్, ఒక టాప్ లెవెల్ లీడర్ పైన అధినేత ఒక మెసేజ్ని అనుకొని ఒక అజెండాని తీసుకుంటే అది చిట్ట చివరి గ్రామ లెవెల్లో ఉన్న పార్టీ కార్యకర్తకు చేరే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాత్రమే పార్టీలు లాంగ్ రన్లో సస్టైన్ అవుతాయి. మనం ఎన్ని పార్టీలు చూడలేదు, వచ్చి దశాబ్ద కాలంలో కనుమరుగైపోయిన పార్టీలు చాలా ఉన్నాయి. టీడీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇన్నేళ్ళు నిలబడడానికి, డిఎంకేని తీసుకోండి, మనకి ఎప్పుడో 1917లో జస్టిస్ పార్టీగా స్టార్ట్ అయిన ఆ పార్టీ ఇప్పటికి కూడా ద్రవిడియన్ ఐడియాలజీని కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ స్ట్రక్చర్ని సంస్థాగతంగా సంస్థల్ని అంత దృఢంగా ఉంచుకోగలిగాయి. సో వాటిని ఉంచుకోగలిగితే టెక్నాలజీని కూడా యూస్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ యొక్క కంటిన్యూటీ అన్నది మన దేశంలో బాగుంటుంది. ఈ పరిస్థితి మారడానికి రాజకీయ పార్టీలు ఏం చేయొచ్చు అంటారు? అంటే రాజకీయ పార్టీలకు కార్యకర్తలు అంతకుముందు ఉన్నట్టు మీరు అన్నట్టు లాయల్టీగా ఉండని పరిస్థితి, ఎందుకంటే నాయకులే మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున్న పేరుకు నేను కార్యకర్తలతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటారు అంటారు, కానీ అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, దాన్ని పార్టీల కార్యకర్తల పైన రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి మారటానికి మార్గం ఏంటంటారు? ఈ టెక్నాలజీ అప్డేషన్ని కానీ, ఈ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ని కానీ మనం ఆపలేమండి. కాలానుగుణంగా ఇవి మారుతూ ఉండగా పొలిటికల్ పార్టీలు కూడా మారాల్సిందే. ఇప్పుడు కన్సల్టెంట్స్ ఏదో వచ్చి వీళ్ళు నాశనం చేసేస్తున్నారు, దీన్ని మనం రానియకూడదు అని చెప్పడానికి లేదు. అది పాసిబుల్ అయ్యే విషయం కూడా కాదు. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ సప్లై కూడా ఉంటుంది. సో పార్టీలు ఏం చేయాలి అంటే, తన స్ట్రక్చర్ని, తన క్యాడర్ని ఇప్పుడు మారుతున్న వాటికి అనుగుణంగా ఇంబైబ్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెంట్స్ని హైర్ చేసుకుంటున్నప్పుడు మనకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, క్యాండిడేట్ సెలెక్షన్ ఉంది, అలాగే పాదయాత్ర ఉంది. ఇందులో ఈ రోల్స్ కన్సల్టెంట్స్ని ఏ లెవెల్ వరకు మనం యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్, ట్రెడిషనల్ క్యాడర్కి ఆ క్యాపబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో అక్కడ కన్సల్టెంట్స్ని యూస్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ సెలెక్షన్ అన్నది ప్రజలు మనం కూడా పార్టీలో భాగం అని ఫీల్ అవ్వడానికి మొదటి ఆస్పెక్ట్. అక్కడ మనం కన్సల్టెన్సీకి ఎప్పుడైతే మేజర్ రోల్ ఇస్తామో క్యాడర్ అరే మనం సైడ్ లైన్ అయిపోయామన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ కానీ క్లియర్గా డిమార్కేట్ చేసుకుంటే ఈ ఫ్రిక్షన్ని తగ్గించవచ్చు. సమస్య రాజకీయ పార్టీలకు కింది స్థాయిలో క్యాడర్ లేకపోవడమా, లేకపోతే ఓవరాల్గా వచ్చిన ఆలోచనల్లో మార్పు అంటారు కారణం, మొత్తానికి కారణం? ఇది క్యాడర్ లేకపోవడం కాదండి. క్యాడర్ మీరు కేవలం నంబర్స్ని తీసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేవలం ఆసియాలో కాదు, ఇండియాలో కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్షిప్ నంబర్స్. సో ఇది క్యాడర్ లేకపోవడం కాదు. కాలానుగుణంగా ఒకప్పుడున్న లాయల్టీస్ ఇప్పుడు లేవు. దానికి కాలానుగుణంగా ఇప్పుడు మారుకుంటూ ఈ కన్సల్టెంట్స్ లాంటి యొక్క టెక్నాలజీస్, ఇప్పుడు బిగ్ డేటా ఉంది. కేవలం వాట్సాప్లోనే పార్టీ ఎలక్షన్స్ జరిగిపోతున్న తరం ఇది. 2019 ఎలక్షన్స్ని వాట్సాప్ ఎలక్షన్స్ అన్నారు. ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఎలక్షన్స్ అని మనం దాదాపు ఏఐ ఎలక్షన్స్ అని పిలిచే పరిస్థితులు వచ్చేసాయి. సో ఇలాంటప్పుడు పార్టీలకి స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అని చెప్పడం ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. అంతే తప్ప ఇప్పుడు పార్టీలు పూర్తిగా చచ్చిపోతాయనో, పార్టీల యొక్క స్ట్రక్చర్ మారిపోతుందనో కాదు. కానీ పార్టీలు పనిచేసే విధానం మారిపోయింది. ఈ ప్రాబ్లం కన్సల్టెంట్స్ ఆ నేపథ్యంలో కన్నా కూడా వ్యక్తులు సంస్థల కన్నా ఇంపార్టెంట్ అయిపోతున్నారు అన్న ఒక నేపథ్యంలో నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేవలం వ్యక్తుల యొక్క ఇంట్రెస్ట్లను బట్టి మారిపోతున్న పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నితీష్ కుమార్ గారిని చూసుకోండి. ఎన్నిసార్లు ఆయన బీజేపీలోకి వెళ్ళారు, ఎన్నిసార్లు ఆయన ఆర్జేడీతో జతకట్టాడు. సో ఈ ఆయారాం గయారాం కల్చర్స్ అన్నవి ఒక రకంగా ప్రజల్లో కూడా ఐడియాలజీస్ తగ్గిపోతున్నాయి, ఐడియాలజికల్ లాయల్టీస్ తగ్గిపోతున్నాయి.
పార్టీలు కూడా కేవలం నెక్స్ట్ వస్తున్న ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అన్నదానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతోపాటు న్యూ జనరేషన్ లీడర్స్, అంటే ఇప్పుడు మనకు 1950s స్వతంత్రం తెచ్చినప్పుడు ఉన్న లీడర్స్ ఆ తరం పూర్తిగా అయిపోయింది. మొదటి లోక్సభలో కూర్చున్న ఏ లీడరు కూడా ఇప్పుడు మనకు లేరు. ఇప్పుడంతా న్యూ లీడర్స్ వచ్చేసారు. వీళ్ళంతా కూడా ఫారెన్ ఎడ్యుకేటెడ్, మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ మెయిన్ టార్గెట్ కూడా వాళ్ళ దగ్గర నుంచినే వస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా వెస్టర్న్ ఎడ్యుకేటెడ్, డేటాని నమ్ముతారు కాబట్టి అక్కడి నుంచి వస్తారు. ఈ ఐడియాలజీస్ని కూడా వాళ్ళు నమ్మే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని నా రీసెర్చ్లో నేను అనుకుంటున్న విషయం. ఇది ఒక రకంగా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ టైపు ఎలక్షన్స్లో వెళ్ళిపోవడానికి దానివల్ల కూడా ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయంటారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఐడియాలజీ కంటే కూడా ఫ్రీ బైస్ ఏమి ఇస్తారు అంటే ఈ మేము వ్యవసాయదారులకి ఇది ఇస్తాం, లేకపోతే స్టూడెంట్స్కి ఇది ఇస్తాం, లేదా ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అనే షార్ట్ టర్మ్ ఇదే తప్ప ఓవరాల్గా పర్సనాలిటీ డ్రివన్, అటు మోడీనా, ఇటు రాహులా, లేకపోతే కేసీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి అనేటటువంటి వైపు పర్సనాలిటీ డ్రివన్గా ఎన్నికలు జరిగిపోవడం వల్ల కూడా ఇది జరిగిందంటారా? ఎట్లా? ఖచ్చితంగా అండి. ఈ కన్సల్టెంట్స్ అన్నవి ఎప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్స్ని పార్టీలకు ఇస్తాయి, లేదా కన్సల్టెంట్స్ వల్ల పార్టీలు ఎప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్స్ని పొందుతాయి అంటే సొసైటీలు పూర్తిగా పోలరైజ్ అయిపోయినప్పుడు. అక్కడ కేవలం 2 వర్గాలే ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ని చాలామంది అకాడమిషియన్స్ 2 కులాల మధ్య వారుగా రాస్తూ ఉంటారు. సో అటువంటి పోలరైజ్డ్ సిచ్యువేషన్స్లో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది విన్నింగ్ మార్జిన్. ఒక 5% ఓటింగ్ అటు ఇటు మారితే మనకు ఫలితాలు మారిపోతూ ఉంటాయి. అట్లాంటి చోట కన్సల్టెంట్స్ యొక్క రోలు, వాళ్ళ యొక్క యూటిలిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ అన్న ఒకప్పుడు సంస్థాగతంగా ఉండేవాళ్ళు. నెహ్రూని ప్రశ్నించగలిగే లీడర్స్ ఉన్నారు ఈ దేశంలో, ఇందిరాగాంధీని ప్రశ్నించిన లీడర్స్ ఉన్నారు వాళ్ళ సొంత పార్టీల్లోనే, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. వాళ్ళ పార్టీల్లోనే ఇందిరాగాంధీని ఎదిరించిన లీడర్స్ ఉన్నారు, నెహ్రూని ఎదిరించిన లీడర్స్ ఉన్నారు. ఈ రోజుల్లో నేషనల్ పార్టీస్లోనూ ఆ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఇంకా రీజనల్ పార్టీస్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ఎందుకు అంటే కేవలం ఒక్క లీడర్ యొక్క పంతాన్ని బట్టి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న వాళ్ళు రేపు బీజేపీతో ఉంటున్నారు, బీజేపీతో ఉన్న నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ కమ్యూనిస్టులతో జతకడుతున్నారు. సో ఈ ఐడియాలజికల్ ఇన్కోహరెన్స్ అన్నది కేవలం ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అన్న ఒక ఆస్పెక్ట్ నుంచి వస్తుంది. ఒక సైద్ధాంతిక పరంగా ఇష్యూ బేస్డ్, అజెండా బేస్డ్ పొలిటికల్ యాక్షన్ కాకుండా కేవలం ఎన్నికలే పరమావధిగా భావిస్తున్న ఒక ఐడియాలజీ నుంచి ఈ ఇన్కోహరెన్స్ అన్నది మనకు పుట్టుకొని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దేవేంద్ర గారు. మా స్టూడియోకి వచ్చి మాతో ఈ మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకున్నందుకు. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో ప్రక్రియ సక్రమంగా జరగాలంటే అటు ఎన్నికల కమిషన్ కానీ లేదా వివిధ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ బాడీస్ అన్నీ కూడా తమ విధులు సక్రమంగా నిర్వహిస్తే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా మేల్కొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆయా స్థాయిలో తగిన కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.